మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నాగవల్లి ఏడుస్తూ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంటోంది. నాగవల్లి ఏదో అఘాయిత్యం చేసుకోబోతోందని అందరూ పరిగెత్తుకుంటూ నాగవల్లి డోర్ తెరువు, డోర్ తెరువు అని తలుపును కొడుతూ అరుస్తూ ఉంటారు. ఇక నాగవల్లి చీర తీసుకొని ఫ్యాన్‌కి ఉరి రెడీ చేసుకుంటూ ఉంటుంది. "ఏం చేస్తున్నావే? డోర్ తెరువే, డోర్ తెరువే" అని అందరూ అరుస్తూ ఉంటారు. "తెరువమ్మా, తెరువమ్మా" అని మళ్ళీ కూడా అరుస్తూ ఉంటే, "నేను ప్రాణాలు తీసుకుంటున్నాను నాన్న. నేనుంటేనే కదా అందరికీ సమస్యలు. అందుకే నేను చచ్చిపోతున్నాను" అని నాగవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. "అయ్యో! ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకే అలాంటి పిచ్చి పని చేస్తున్నావు? తీయవే తలుపు" అని శ్రీవల్లి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అయినా కూడా వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే శివ పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చి, "నాగవల్లి డోర్ తెరువు నాగవల్లి" అని కిటికీలో నుంచి చెప్తూ ఉంటుంది. అప్పుడే వీర్రాజు "ఏమైంది? ఏం చేస్తున్నారంటూ లోపలికి రావటంతో నాగవల్లి ప్రాణాలు తీసుకుంటోంది. తీయమన్నా తలుపు తీయట్లేదు అని చెప్తూ ఉంటారు. "తలుపు బద్దలు కొట్టు బావా" అని చెల్లెళ్ళు చెప్తూ ఉండటంతో అప్పుడు మళ్ళీ వీర్రాజు ఇద్దరూ కలిసి తలుపుని బద్దలు కొడుతూ ఉంటారు. ఈ లోపలే నాగవల్లి స్టూల్‌ని తోసేసి విలవిల్లా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే కాసేపటికే డోర్‌ని ఓపెన్ చేసేస్తారు. అలా చూసి అందరూ షాక్‌లా చూస్తూ ఉంటారు. వెంటనే నాగవల్లి దగ్గరికొచ్చి నాగవల్లిని కిందికి దించేస్తారు. "ఏంటి ఈ పిచ్చి పని? ఏంటి ప్రాణాలు తీసుకుంటున్నావు" అని అమృత అరుస్తూ ఉంటుంది. "లేదు. నా వల్లే కదా ఈ సమస్యలన్నీ. నీ ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఎవరికీ ఏ సమస్య ఉండదని" నాగవల్లి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. "అసలు ఇదంతా కూడా నా వల్లే. దేవాబావుని నేను పెళ్లి చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు" అని శ్రీవల్లి అంటుంది. "చాల్లే నోర్ముయ్. ఎవరైతే ఏంటి? ఎవరైనా కూడా ఆడపిల్ల జీవితమే కదా నాశనం అయిపోయేదని" శివ అంటుంది. "నీకేమవుతుందో అని, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావో అని భయంగా ఉందక్క" అని కుందవల్లి అంటుంది. అప్పుడే శివకి ఒక ఫోన్ కాల్ రావటంతో, "హలో ఎవరు చెప్పండి" అని శివ మాట్లాడుతూ ఉంటుంది. "అమ్మ శివపార్వతి, మేము చేపల చెరువు దగ్గర నుంచి మాట్లాడుతున్నామమ్మా. మేము చేపల చెరువు దగ్గరికి వచ్చాము. చేపలు పట్టడానికి వల విసిరితే అప్పుడు ఆ వలకి పెళ్లి కూతురు లలిత దొరికిందమ్మా. ఇంకా కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లుంది. నువ్వు ఇక్కడికొస్తే కాపాడొచ్చేమో. బ్రతుకుతుందేమో. వస్తావా అమ్మా" అని అనడంతో, "ఇప్పుడే వస్తున్నానని" శివ పరుగులు పెడుతూ ఉంటుంది. తర్వాత గంగ బుల్లెట్ వేసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు. ఇక అమ్మవారి దగ్గర మోకాళ్ళపై కుప్ప కూలిపోయి, "ఏంటమ్మా ఇలా చేశావు? నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నా పెళ్లి ముందే అయిపోయేలా చేశావు. తర్వాత ఉదయం లేచి మేము బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ దుర్మార్గుడు లలిత మెల్లో తాళి కట్టాల్సింది పోనిచ్చి నా చెల్లెలు నాగవల్లి మెల్లో తాళి కట్టేశాడు. ఇది కూడా దైవ నిర్ణయం అంటే నేను ఎలా ఊరుకుంటాను? అమ్మని దూరం చేశావు. నువ్వే అని అనుకొని నిన్ను పూజిస్తూ మేము ముందుకు నడుస్తూ ఉంటే ఇదా నువ్వు మాకు చేసింది? నాగవల్లి భవిష్యత్తుని అంధకారంలోకి తోసేశావు. నిన్ను నమ్ముతూ, నిన్ను కొలుస్తూ పెట్టుకున్న ఈ బొట్టు కూడా ఇక మీద నేను పెట్టుకోను. ఇప్పుడు నిన్ను నమ్మినందుకు నువ్వు మాకు ఏం చేశావు? ఇక మీదట నా మొఖంపై నీ కుంకుమ బొట్టు అస్సలు ఉండదు" అని కుంకుమ బొట్టును చెరిపేసుకుంటాడు. "ఏం జరిగినా కూడా అన్నీ నువ్వే చూసుకుంటావని నేను ఎప్పుడు ఈ దారాలు చేతులకి కట్టుకొని తిరుగుతూ ఉంటాను. మెడలో కూడా వేసుకుంటాను. నువ్వే మాకు అన్యాయం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇక నాకు ఎందుకు" అని చేతికి ఉన్న దారాలు, మెడలో ఉన్న అమ్మవారి తాడును మొత్తం కూడా తీసి కింద పడేస్తాడు. "ఇక నేను ఎప్పటికీ నిన్ను నమ్మను, పూజించను, నమ్మనే నమ్మను" అని గంగ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటే అప్పుడే శివపార్వతి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "బావ ఎక్కడున్నావు బావ" అని ఏడుస్తూ చెప్తూ ఉంటే, "ముందు ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు" అని గంగ అంటాడు. "బావ, లలిత చావు బతుకుల్లో హాస్పిటల్‌లో ఉంది బావ" అని శివ చెప్తోంది. "ఏంటి? లలిత హాస్పిటల్‌లో ఉందా? చావు బ్రతుకుల్లో ఉందా?" అని గంగ ప్రశ్నిస్తూ ఉంటాడు. "అవును బావ, చివరిసారిగా నీతో ఏదో మాట్లాడాలని అంటోంది. చివరిసారిగా నీకో ఏదో చెప్పాలంట. తన కోరిక నువ్వే తీర్చగలవంట. తన చివరి కోరికని తీర్చగలిగేది నువ్వే కాబట్టి త్వరగా నువ్వు హాస్పిటల్‌కి రా బావ" అని శివ చెప్పటంతో, అలాగే వస్తున్నానని గంగ బయలుదేరి వస్తూ ఉంటాడు. డాక్టర్లు లలితని చెక్ చేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఇక ఫలితం లేదని చెప్తూ ఉంటారు. అప్పుడే గంగ అక్కడికి వచ్చేస్తారు. "వచ్చావా బావ? రా బావ, లలిత నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వే తన కోరిక తీర్చాలంట" అని శివ అంటుంది. "ఏం జరిగిందమ్మా?" అని గంగ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఆక్సిజన్ మాస్క్‌ని తీసేసి, "వచ్చావా అన్నయ్య? నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేసి ఒక ఇంటిదాన్ని చేద్దామని అనుకున్నావు. నేను పెళ్లి కూతురుగా రెడీ అయ్యాను. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఒక ఇంటిదాన్ని అవుతాను కదా అని సంతోషపడ్డాను. కానీ నేను పెళ్లి కూతురుగా నన్ను రెడీ చేసింది నా ప్రాణాలు తీయటానికే, నా పాడ కట్టటానికే అని నాకు అర్థమైపోయింది.
అని లలిత అంటే, డాక్టర్ ఎలాగైనా సరే నా చెల్లెలు లలితని బ్రతికించండి డాక్టర్ అని గంగ వేడుకుంటూ ఉంటాడు. సారీ అండి, తన తలకి చాలా బలమైన గాయం తగిలింది. అంతేకాదు తన లంగ్స్‌లోకి వాటర్ కూడా చేరిపోయింది. కాబట్టి తను కాసేపటి కంటే ఎక్కువసేపు బ్రతకదు అని డాక్టర్ అమ్మ తేల్చి చెప్పేస్తుంది. అన్నయ్య, నా చెల్లెలని చెప్పావు కదా! నాకు ఇది చాలన్నయ్య. నేను బ్రతికి కూడా ఇక లాభం లేదన్నయ్య అని లలిత అంటే, తన మెల్లో కట్టవలసిన తాళిని దేవా అన్నయ్య నాగవల్లి మెల్లో కట్టాడని నేను చెప్పేశాను బావ అని శివ అంటుంది. ఎందుకు చెప్పావు అని గంగ అరుస్తూ ఉంటాడు. నిజం దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నయ్య. ఎందుకంటే నేను బ్రతకను కదా! ఇప్పుడు నాకు నిజం తెలిసే మంచిదయ్యింది. దుర్మార్గుడు అన్నయ్య, దేవ చాలా దుర్మార్గుడు. నా తలపై చాలా బలంగా కొట్టాడు. తర్వాత నా నడుముకి రాయి కట్టి నన్ను చెరువులో పడేశాడన్నయ్య అని లలిత చెప్తే, చేపలు పట్టే సాంబయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఎంత త్వరగా హాస్పిటల్‌కి వచ్చినా కూడా లలిత మనకు ప్రాణాలతో దక్కదని డాక్టర్లు చేతులెత్తేశారు అని శివ చెప్తుంది. అన్నయ్య, దేవా శ్రీవల్లిని టార్గెట్ చేస్తారన్నయ్య. నాగవల్లి మెల్లో తాళి కట్టినా కూడా ఖచ్చితంగా శ్రీవల్లిని దేవ టార్గెట్ చేస్తాడు. అలాంటి దుర్మార్గుడు ఎక్కడ ఉండడన్నయ్య. కాబట్టి అలాంటి దుర్మార్గుడు బతకన అవసరం లేదు. నా దగ్గరికి పంపించేసేయ్ అన్నయ్య, పంపించేసేయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదన్నయ్య, ఉండకూడదు అని లలిత గంగ చేతిలో చెయ్యి వేసి మరీ ఆ మాటలు చెప్పి ప్రాణాలని వదిలేస్తుంది. అయ్యో లలిత, లలిత అని శివ చాలా ఏడుస్తూ ఉంటుంది. నా 5గురు చెల్లెళ్ళలో ఈరోజు లలిత తన చివరి కోరికని చెప్పేసి ప్రాణాలు వదిలేసింది. ఆ దుర్మార్గుడి దేవ ప్రాణాలు తీయమని తన చివరి కోరికగా చెప్పి ప్రాణాలు వదిలేసింది. నా చెల్లెలు లలిత కోరికని నేను తప్పకుండా తీరుస్తాను. వాడి ప్రాణాలు తీస్తాను అని గంగ ఆవేశంగా బయలుదేరి వెళ్తుంటే, బావ ఆగు ఆగు అని శివ ఎంత చెప్తున్నా కూడా గంగ వెళ్ళిపోతాడు. శివ డాక్టర్‌ని పిలవటంతో డాక్టర్ వచ్చి అక్కడ లలితని చెక్ చేసి షీ ఈజ్ నో మోర్, ప్రాణాలు పూర్తిగా పోయాయని చెప్పటంతో ఇక మళ్ళీ లలితని చూసి శివ ఏడుస్తూనే ఉంటుంది. గంగ నేరుగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న త్రిశూలాన్ని తీసుకొని దానిని వెనక పెట్టుకొని బుల్లెట్‌లో బయలుదేరి దేవ వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. రే అబ్బోడా, ఎందుకురా ఇంకా చింతిస్తున్నావు అని బామ్మ అంటే, నాకు నచ్చిన శ్రీవల్లి మెల్లో తాళి కట్టకుండా నాగవల్లి మెల్లో తాళి కడితే నేను ఎలా కాపురం చేసేది, బాధపడక ఇంకేం చేయాలి అని దేవా అంటాడు. అప్పుడు బామ్మ అయితే ఒక పని చెయ్యి, నేరుగా గంగ ఇంటికి వెళ్ళు, నాగవల్లి మెల్లో ఉన్న తాళిని పుటుక్కున్న తెంచేసి అదే తాళి తీసుకొని శ్రీవల్లి మెల్లో కట్టేశాయి అని బామ్మ అంటుంది. అప్పుడే తిరుపతి ఆ మాటలన్నీ వినేసి, అసలు మీరు మనుషులేనా, తాళి కంటే మీరు అసలు విలువ ఇవ్వరా, మీరు కట్టిన తాళిని ఉంచుకోలేక తీయలేక నాగవల్లి అక్కడ సతమతం అవుతూ ఉంటే మీరు ఇక్కడ ఇలా మాట్లాడతారా అని తిరుపతి నిలదీస్తూ ఉంటే, ఉంచుకోలేకపోతే తెంచి పారేయమను, అంతే కదా, అబ్బోడు వెళ్ళి శ్రీవల్లి మెల్లో తాళి కడతాడు అని బామ్మ అంటుంది. అప్పుడు శ్రీవల్లిని ఈ ఇంటికి తోలుకు వస్తాడు అని అంటే, తోలుకు రావటానికి అదేమైనా దూడపిల్ల అనుకున్నారా, అక్కడ ఉన్నది మనుషులు, ఆడపిల్లలు అని తిరుపతి చెప్తుంది. అప్పుడే శివ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హలో అని వరదరాజులు ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇంకా బ్రతికే ఉన్నావా పెద్దనాన్న అని అనడంతో, ఏంటి పిచ్చి మాటలు, పండ్లు రాల్తాయి జాగ్రత్త అని వరదరాజులు ఫోన్లో అరుస్తూ ఉంటాడు. మీరు ఇప్పుడు కాకపోతే ఇంకా సేపట్లో ప్రాణాలు వదిలేస్తారులే, ఎందుకంటే గంగబావ ప్రాణాలు తీయటానికి అక్కడికే బయలుదేరి వస్తున్నాడు. గంగబావ దేవా అన్నయ్య ప్రాణాలు తీయడానికి యముల్లా అక్కడికే వచ్చేస్తున్నాడు. ఎందుకంటే లలిత ప్రాణాలు దేవా అన్నయ్య తీసేశాడు కదా, కాబట్టి దేవా అన్నయ్య ఇక ప్రాణాలతో ఉండడు అని శివ విషయం చెప్పేస్తుంది. వెంటనే వరదరాజులు ఫోన్ పెట్టేసి, అబ్బోడా పారిపో అబ్బోడా, ఆ గంగా నీ ప్రాణాలు తీయటానికి వచ్చేస్తున్నాడంట. ఆ నెల్లూరు పిల్ల లలిత ప్రాణాలు కోల్పోయిందంట. అందుకని తన చెల్లి మెల్లో ఓ పక్క తాళి కట్టావు. ఆ లలిత చావుకి కారణమయ్యావు. వాడు నిన్ను అసలు వదలడు. కాబట్టి పారిపో అబ్బోడా పారిపో అని వరదరాజులు చెప్తూ ఉంటే, అయ్యో నా కొడుకు నా కడుపున పుడితే నేను చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు నా కొడుకు చావును కూడా నేను కళ్ళారా చూడవలసి వస్తుంది. ఇప్పుడు వస్తున్న మృత్యువుని ఎవరూ ఆపలేరు అని తిరుపతి ఏడుస్తూ ఉంటుంది. అదిగో గంగ వచ్చేసినట్లు ఉన్నారు అని బుల్లెట్ సౌండ్ విని బామ్మ వరదరాజులు టెన్షన్ పడుతూ ఉంటారు. వచ్చింది వీర్రాజు, మీరు టెన్షన్లో బుల్లెట్ సౌండ్ని గుర్తుపట్టలేదు అనుకుంటా అని గోవింద్ చెప్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నావురా అని అంటే, నేను గంగబావ ఇంటి నుంచే వస్తున్నాను. ఇంకా గంగ బావ రాలేదా అంటే, దేవా అన్నయ్య ఆయుష్ ఇంకా మిగిలి ఉన్నట్లే, వచ్చేస్తాడు, కాసేపట్లో ఖచ్చితంగా వచ్చేస్తాడు, దేవా అన్నయ్య ఇక ప్రాణాలతో ఉండడు అని వీర్రాజు కూడా చెప్తాడు. రేయ్ ఏందిరా నువ్వు కూడా నన్ను భయపెడుతున్నావా అని అంటే, నేను భయపెట్టడం లేదు, నాగవల్లి కాస్త ఉండి ఉంటే ప్రాణాలు కోల్పోయి ఉండేది. మేమందరం అక్కడ ఉన్నాం కాబట్టి నాగవల్లిని కాపాడగలిగాము.
లేకపోతే ఈ పాటికి నాగవల్లి ప్రాణాలు పోయుండేటివి అని వీర్రాజు అంటే ఆల్రెడీ గంగ వీడి ప్రాణాలు తీయటానికి బయలుదేరిపోయాడంట. శివ ఫోన్ చేసి చెప్పింది అని తిరుపతి అనడంతో ఆ లలిత ప్రాణాలు కూడా కోల్పోయిందంట అని అంటే, అయితే గంగ బావ నిన్ను ఎన్నిసార్లు చంపుతాడో నేనైతే చెప్పలేను అని వీర్రాజు చెప్తూ ఉంటే అప్పుడే గంగ బుల్లెట్‌లో అక్కడికి వచ్చేస్తాడు.